గుడ్ మార్నింగ్ సార్. కాల్చి పడేసిన సిగరెట్ ఏం తాగుతారు సార్? కొత్తది ఇస్తాను తీసుకోండి. ఇడియట్, తాగడానికి తీయలేదు, డస్ట్బిన్ లో వేయడానికి తీశాను. ఆల్వేస్ మేక్ ఇట్ క్లీన్ బై హోటల్, అండర్స్టాండ్? సార్ అగా ఇప్పుడు టైం ఎంత? మిస్టర్ దాస్, టైం ఎంత అని అలా అడగకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, టైం ప్లీజ్ అని అడగాలి. హోరి వెరీ నా పుష్పం, నేను టైం తెలుసుకోవడానికి నేను టైం అడగట్లా. నువ్వు ఎన్నింటికి రావాల్సిన ఎన్నింటికి వచ్చావని టైం అడుగుతున్నా. నేను ఎన్నింటికైనా రావచ్చు. ఇండియన్ రైల్ నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి దీని బాబుగారి హోటల్ కాదు. నీలాంటి వాచ్మెన్ పనిలో పెట్టుకుంటే అలాంటి ఓనర్ కి వాచిపోతుంది. నేను వెంటనే పనులను తీసేస్తున్నాను. గెట్ అవుట్. నాన్న దాసు, నీ మతిమరుపుతో నన్ను చంపకు. నేను వాచ్మెన్ కాదు, ఈ హోటల్ ఓనర్ని. నువ్వు ఓనర్ వా? నేనెవరిని? ఆఫ్టర్ ఆల్ బెల్ బాయ్. నా చేతిలో బెల్ లేదే, గంటల కొట్టును. బెల్ బాయ్ అంటే గంట కొట్టేవాడు కాదు. మరి నువ్వు ఈ డెస్క్ దగ్గర ఉండి కస్టమర్స్ వస్తే రిసీవ్ చేసుకుని వాళ్ళ సామాను తీసుకెళ్లి రూమ్ లో పెట్టి వాళ్ళు ఏదైనా తీసుకురమ్మంటే తీసుకొచ్చేవు. అది బెల్ బాయ్ గానే డ్యూటీ. గుడ్. ఓనర్ గాని బానే గుర్తుపెట్టుకున్నావే. తొందరలో ప్రమోషన్ వచ్చి బేరం అవుతావు. ఓకే, కీప్ ఇట్ అప్. వెల్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, ఆ మతిమరుపు దాస్ గారితో చాలా ఇబ్బందిగా ఉందండి. వాడిని పనిలో నుంచి పీకేయచ్చు కదా. వాడిని ఇక్కడ నేను పీకేస్తే ఇంట్లో మా ఆవిడ నన్ను భర్త పోస్ట్ నుంచి పీకేస్తుంది. అదేంటి సార్? మా ఆవిడకు కాలు విడిచిన కజిన్ అవుతాలే వీడు. అది సరే, నీకు కూడా మతిమరుపు వచ్చిందా? నువ్వేంటి రూమ్ సర్వీస్ పని చూసుకోకుండా రిసెప్షన్ లో కూర్చున్నావు? మన రిసెప్షనిస్ట్ నటాయకి ఒంట్లో అక్కడక్కడ బాలేదట సార్, లీవ్ పెట్టింది. ఆహా, ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేసి ఉంటుంది. ఎస్, రిసెప్షన్. ఓకే సార్, ఆ సినిమా వాళ్ళకంటే 2 టీలు తీసుకెళ్ళి. ఓకే సార్. ఇక్కడ రిసెప్షన్ నేను చూసుకుంటాను. ఏంటో ఇక్కడ ఎవరిది ఏ డ్యూటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం కన్ఫ్యూజన్ ఉండదు సార్, రైటర్ కమ్ డైరెక్టర్ అని నేను చెప్తున్నా కదా. వద్దమ్మా, ఈ తుప్పు అప్పారావు ఆడియన్స్ టేస్ట్ ని కాచి వడబోసాడు. ప్రొడ్యూసర్ ని ముందు నన్ను సాటిస్ఫై చేయి. ఇదిగో నేను సమర్పకురాలి, ముందు నన్ను సాటిస్ఫై చేయి. అయితే ఇంకో కథ చెప్తాను. టైటిలే అద్దరిపోతుంది. తర్వాత ఇంకేం ఉండదా? ఎందుకు ఉండదండి? టైటిల్ ఏంటో తెలుసా? శుక్రవారం పెళ్లి, శనివారం విడాకులు. ఫుల్ సెంటిమెంట్. ఏడుపు కొట్టు సినిమాలు మా ఊళ్ళో ఆడవు. మా ఊళ్ళో కూడా ఆడవు. అయితే రామాయణ గారికి ఇద్దామని ఒక కథ రాశాను, అది మీకు ఇచ్చేస్తాను. సరే చెప్పు. కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, ఫ్యాక్షన్ తో జమ్మల్ హార్ట్ మిక్స్ చేసి తయారు చేశాను. ఇటువంటి స్టోరీలు అయితే మా దువ్వలో చూస్తారు. అవునవును, మా మువ్వలో కూడా చూస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓపెన్ చేస్తే ఏంటి బాటిల్ కాదు, మరి సీను 16 ఏళ్ల పడిచి పిల్ల పరిగెడుతుంటే కాగు నేను సమర్పించుకోవాలి కదా. కామేశ్వరి సమర్పించు. మా ఇంటి పేరు కూడా కావాలి. కత్తిరి బట్ట. కత్తిరి బట్ట కామేశ్వరి సమర్పించు. లేవలేని మొగుడు, లేచిపోయిన పెళ్ళాం. ఏంటి మా స్టోరీయా? అంటే మీరు లేపుకొచ్చారా? సరదాగా నన్ను ఓను. నిర్మాత తుప్పు అప్పారావు. ప్రొడ్యూసర్ అని ఇంగ్లీష్ లో ఏవా వేస్తానండి. నా టైట్లో వెయ్యాలి. నీకు గ్యారంటీగా వేస్తాను. టీవీలో ఫ్లాష్ న్యూస్ వేసినట్టు సినిమా పొడుగో చేస్తాను. ఇందాక అమ్మాయి పరిగెడుతుందని చెప్పాను కదా. ఏ రోగం? రౌడీలు చేర్చేసుకొస్తారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. 16 రీళ్లు పరిగెడతానే ఉంటారా? టైటిల్స్ అయ్యే వరకండి. తర్వాత ఆ రౌడీలు ఒక చోట ఆ అమ్మాయిని క్రాష్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇందాక చేంజ్ చేస్తున్నారన్నా? అదే ట్విస్ట్. వాళ్ళు చేస్తలేదు, జాగింగ్ చేస్తున్నారు. ఓహో, అది చూసి అమ్మాయి ఫీల్ అయిపోయింది. ఎందుకు ఆమె రేపు చేయకుండా పోయారనే? కాదు, అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకున్నానే అని. ఇక్కడ ఫ్రీజ్ చేసి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అలంకార్ డిఎఫ్టి అని నా పేరు వేసుకుంటా. కథ చెప్పకుండా పేరు వేసుకుంటానంటే చెప్పు చుక్కోట. కథకి కమింగ్ సార్. ఇప్పుడు ఓపెన్ చేస్తే మే కమిన్ సార్. కమిన్. ఓపెన్ చేసావుగా, ఆపేసావే. ఆడి వెంట కథ లీక్ అయిపోద్ది. నెక్స్ట్ నెక్స్ట్. తొక్కలో కదా నువ్వు చెప్పేదే వీకు, అది లీక్ కూడా అవుతుందా? బాగా చెప్పావు. ఇండియాలో 3 రావట్లేదంట, బ్యాంకాక్ దాకా తీసుకొచ్చాడు. 4 ఇంగ్లీష్ క్యాసెట్లు చూడండి సార్, మీరే కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఈ విషయం చెప్పడానికేనా పంజాబ్ నుంచి బ్యాంకాక్ దాకా ఊపు ఉండొచ్చు. అగో, టీ తెప్పించింది నీకు కాదు, మాకు. మరి నాకు కథ చెప్పు, నచ్చితే ఇంటర్వ్యూలో ఇప్పిస్తా. అయితే మీరు మూడ్లో ఉన్నారు కదా. పిచ్చ మూడ్లో ఉన్నా. అయితే నేను నైట్ తీసుకొస్తాను. కామేశ్వరి కంట్రోల్. మూడంటే ఆ మూడు కాదు, నువ్వు గప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు హీరో చిరంజీవి ఇంట్రడక్షన్. మన హీరో చిరంజీవి. అవును. డేట్లు ఉన్నాయా? ట్రై చేద్దాం. నీ మొహానికి డేట్లు ఇస్తాడా? పోనే జూ ఎన్టీఆర్. రేట్ ఎంతో తెలుసా? బడ్జెట్ అమ్మా, బడ్జెట్. అప్కమింగ్ హీరో. అప్కమింగ్ హీరో అంటే లేటెస్ట్ హీరో. అయితే నేను సమర్పించేసుకుంటాను. ఓకే. అతను సర్రని కారులో వచ్చాడు.
సార్ ప్రోత్సా హోటల్ లోపలికి వచ్చి మరీ అడుకోవాలా నేను అడుక్కోవడం లేదు సార్ తాయి భాషలో ప్రోత్సా అంటే నమస్కారం అక్కడ పెట్టడం మర్చిపోయి ఇక్కడ పెడుతున్నాను ఇది ఏంటి సార్ ఏ తీసుకుని పారిపోతావా కాదు సార్ హోటల్ ఓనర్ గా ఇది నా డ్యూటీ ఓకే ఈ బిల్లు బాయ్ ఎక్కడ చచ్చాడో ఏంటో. వెల్కమ్ టు రాయల్ ప్యాలెస్ సార్. హలో ఆయన ఫారినర్ కాదు మేడ్ ఇన్ ఆంధ్ర. సూట్ రూమ్ కావాలి. షూర్. పేరు సార్? తెలీదు. అరే వెరైటీగా ఉంది. హలో నీ పేరు నాకు తెలియదు అంటున్నా. నేను నీ పేరు అడుగుతున్నాను. వీరశంకర్. ఏ ఊరు? మా ఊరే. దాని పేరు? హైదరాబాద్. పెళ్ళైందా? పిల్లుందా? నాకే ఇంకా పిల్లలు లేరు. ఏ ఏదైనా డిఫెక్టా? అవన్నీ మీకు ఎందుకు కానీ వచ్చిన పని చెప్పండి. మీ హోటల్లో దిగుదామని. సంతోషం. ఎన్ని రోజులు ఉంటారు? పని అయ్యేంత వరకు. ఓకే థ్యాంక్స్. ఇక్కడ సంతకం పెట్టండి. రే సార్ని 1106 తీసుకెళ్ళు. ఓకే పదండి సార్. ఒంటరిగా వచ్చారేంటి సార్ షాపింగ్ కా? కాదు హనీమూన్ కి. అందుకైతే మా హోటల్ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయండి. నోరు మూస్తావా? మీదా? రండి సార్, ఇదే సార్ మీ రూము. రండి, ఇదే సార్ బెడ్రూము. చా నేను బాత్రూమ్ అనుకున్నానే. ఆ బాత్రూమ్ అది. ఇదిగా. ఇదేంటి సార్ రూమ్ రెంటా? టిప్పు. ఓ మా బాసుగా నేను ఇచ్చేస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఓ మంచి సూట్ రూమ్ కావాలి, ఉందా? అద్దరిపోయే రూమ్ ఉంది. అయితే ఇవ్వండి. ఓ ఎస్. మీకు పెళ్ళైందా సార్? పొరపాటున ఒకసారి అయింది. వెళ్ళలేదు. సింగిల్ ఆక్యుపెన్సీ డబుల్ సార్? ఇప్పుడు సింగిలే, కొంచెంసేపు నాకు డబుల్ అవుతామండి. గుడ్. ఎన్ని రోజులు ఉంటున్నారు సార్? 3 రాత్రులు. అలా రాస్తే బాగుండదు. 3 days అని రాస్తాను. అడ్రస్ సార్? గౌరీ శంకర్, వేట కొడవల వీధి, బాంబుల బస్తీ, కడప. అక్కడి నుంచి వచ్చారా సార్? ఇక్కడ సంతకం పెట్టండి. అక్కడి నుంచి వస్తే ఇక్కడ సంతకం పెట్టాలండి. ఎక్కడి నుంచి వచ్చినా పెట్టాలండి. బాయ్. నేను బేరర్ని కాదు బే, ఓనర్ని. శంకర్ గారిని 1106 తీసుకెళ్ళాం. నీ మతి మరుపుతో స్టాఫ్ ని చంపకు. ఇప్పుడు ఆయన పైన దించొస్తున్నాను. అయ్యో ఆయన వీరశంకర్ రా, ఈయన గౌరీ శంకర్. ఆయన 1105, ఏంది 1106 తీసుకెళ్ళాం. మనలో అనమాట. మన హోటల్లో రైడింగ్లు గట్రా జరుగుతాయా? మొన్నే జరిగింది మా బాస్ మీద. మీ బాస్ మీద? ట్యాక్స్ ఎగదప్పితే ఊరుకుంటారా ఏంటి? బ్యాంకాక్ లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. నేను అడిగేది ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ గురించి కాదు. మరి ఎవరైనా అమ్మాయిని తీసుకొని సరదాగా సరసలాడితే పోలీసులు వచ్చేస్తారే? పోలీసులు వచ్చి చేయడం ఏంటి సార్, మీరు చేయలేరా? నేను చెప్పేది ఆ చేయడం గురించి కాదు, రైడింగ్ గురించి. ఓ డోంట్ వరీ సార్, ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. అప్పుడప్పుడు పోలీసులు కూడా మా హోటల్ రూమ్ తీసుకొని అదే పని చేస్తుంటారు. థ్యాంక్స్ బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అవును. టేక్ దిస్. ఏంటిది? టిప్పు. ఎంజాయ్. నేను ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడేంటి? బ్యాంకాక్ లో ఇంతేనేమో. ఒరే గౌరిగా, ఇక నీకు అడ్డు అదుపు లేదు. రెచ్చిపో. ఆటో ఏదో వచ్చినట్టుంది, మనోడనేమో. దిగండి బాస్. ఇదే నా హోటల్. ఎస్ బాస్. ఫిక్స్ అవ్వచ్చా? అయిపోయి దిగిపోండి బాస్. నమస్తే సార్. ఎస్ సార్. ఏం కావాలి? హోటల్. సారీ సార్, నా హోటల్ అమ్మను. నువ్వు అమ్మినా మేము కొనం. రూమ్ ఇవ్వు చాలు. ఏ రూమ్? బాత్రూమ్ అయినా పర్వాలేదు సార్, అడ్జస్ట్ అయిపోతాం. జోక్స్ వద్దు సార్. సూట్ రూమా డీలక్స్ రూమా అని అడుగుతున్నాను. ఏదైనా పర్వాలేదు, బట్ వన్ కండిషన్. రూమ్ నెంబర్ 820 క్లియర్ గా కనిపించాలి. అదేం టార్గెట్ సార్? ఎవరైనా మంచి బీచ్ వ్యూ కావాలనుకుంటారు. మాకు 820 వ్యూ కనిపిస్తే చాలు. దేనికి? వాస్తు. ఓ అయితే మీకు 920 ఇస్తాను. థ్యాంక్ యూ. మీ పేరు? శంకర్ దాదా. ఎంబీబీఎస్? ఆర్ఎంపీ. ఆర్ఎంపీ సార్ డిగ్రీ. పర్పస్ ఆఫ్ విజిట్ అంటే వచ్చిన పని చంపడానికి. చేపల్ని. ఓ ఫిషింగ్ వచ్చారా? ఎన్ని రోజులు ఉంటారు? చచ్చేంత వరకు. అయితే పర్మనెంట్ కస్టమర్స్ అన్నమాట. వెరీ గుడ్ బాయ్. ఎస్ ఓనర్. గుడ్. ఈ శంకర్ దాదా గారిని ఇప్పుడే రూమ్ లో దించొచ్చా? ఆయన గౌరీ శంకర్, ఈయన శంకర్ దాదా ఆర్ఎంపీ. సారీ సార్, ఈ శంకర్ దాదా ఆర్ఎంపీ గారిని 920కి తీసుకెళ్ళు. ఓకే బాస్, మీరు రండి సార్. సారీ సార్, మీ లగేజ్ నేను మోయాలి. ఇటు ఇవ్వండి సార్.
డోంట్ టచ్. అదేంటి సార్ అందులో ఏదో గన్ను నోట్ ఎలా భయపడ్డారు? ఇందులో గన్ను ఉన్నట్టు ఆడికి తెలిసిపోయిందండి. వాడికి తెలియదు, నువ్వు తెలియపరచు. వైల్లేగా ఇటు నేను మోసుకొస్తాను. అక్కర్లేదు, నాది నేనే మోసుకుంటా. మీది మీరే మోసుకుంటారు, నీ ఎందుకు ఇక్కడ? నువ్వు రూమ్ చూపించు. రండి సార్, ఇదే మీ రూము. చాలా బాగుంది కదా సార్? యావరేజ్. అవును, రూమ్ నంబర్ 820 ఎక్కడ? 820. సార్ 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 ఎదురుగా ఉందే అది. సార్ ఎస్, మీకు వైలిన్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. వైలెన్స్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం సార్. సార్ మీ ఫేవరెట్ రాగం ఏది సార్? కూనీ రాగం. కూనీ రాగమా? ఎప్పుడు ఆ పేరు వినలేదే, కొత్త రాగమా సార్? ఒకసారి వాయించండి సార్, వింటాను. వాయిస్తే వినవు, పోతావు. అంత ఘోరంగా వాయిస్తారా? ఓయ్, మా భాషను డిస్టర్బ్ చేయగల చూసారా పంపించాను. హలో హలో. ఏంటి బాస్ ఫోన్ ఎత్తున రింగ్ ఆగట్లేదు? మోగుతుంది మన రూమ్ లో కాదురా, పక్క రూమ్ లో. నేను అదే అనుకున్నాను. తమ్ముడు బండ్రెడ్డి, పక్క నుండి మాట్లాడుతుంటాను. ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాంకోవాలంటే తల తీసేసినట్లు ఉండాది. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా మన ఊరు వచ్చేస్తా. ఓర్ని సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అంటైతే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్క ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్సాండా. బండరెడ్డి, మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్య బాబోయ్! ఏమైందన్నా? ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? మమ్మీ తోడు 6 రోజుల్లో అల్ని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యకి పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు. ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమైండేదిరా? పేలిపోయి ఉండేదన్నా. ఇది పేలడం కాదు, మనం పేలిపోయేవాళ్ళం. పేలుతుంది అని గంట నుంచి నోటికొచ్చినట్టల్లా తెగ పేలిపోతున్నావు. తాగుమోత ఎదవా, అసలు అది ఎప్పుడు పేలుతుందరా? దేనికైనా టైం రావాలి సార్, పైగా అది టైం బాంబు. అసలే తాగి ఉన్నావు, ఆ బాంబు సరిగ్గా పెట్టిసొచ్చావా? తాగాను గనుకనే కరెక్ట్ గా పెట్టుంటా. ఏమిటో నాకు పిచ్చ టెన్షన్ గా ఉందరా. మీకెందుకు సార్ టెన్షన్? ఉంటే గింటే ఆ హోటల్లో ఉన్నవాళ్ళకు ఉండాలి కానీ. అలా కథలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం చెప్పావని? నాకేవి అర్థం కాలేదు. అదేంటమ్మా, తమిళ రైటర్ తెలుగు స్టోరీ చెప్పినంత క్లియర్ గా చెప్పింది అర్థం కాలేదంటారు? అదే మరి నీ గొప్పతనం. తనకే అర్థం కాలేదంటే ఇక మా దువ్వలో కామనాడియనికి ఏమర్థం అవుద్ది? వాళ్ళు మీ అంత తెలుగు తక్కువలేం కాదులేండి. సెటైర్లొద్దురు, స్టోరీ చెప్పు. ఓకే, కట్ చేస్తే. ఎన్నిసార్లు కట్ చేస్తావురా? గతంలో నువ్వేమన్నా టైలర్వే? అండోయ్, నన్ను అంత తక్కువ అంచనా వేయకండి. 100 సినిమాల పైగా క్లాప్ కొట్టాను. ఇది చీఫ్ గెస్ట్ గానా? కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ గా. నాకు ఇప్పుడు కథ నచ్చకపోతే నువ్వు మళ్ళీ అదే పని చేసుకోవాలి. క్లాప్ కొట్టడం. ముందుకెళ్ళు. రేయ్, 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 రేయ్. ముందుకెళ్ళమంటే ఆ ముందుకు కాదురా, కథలో ముందుకెళ్ళమని. ఓకే. కంగారు పడకు, నీకు పిల్లనిచ్చే మామగారు సీమసింహం, ఈ ఏరియాలో ఫేమస్ ఫ్యాక్షనిస్టు. ఫ్యాక్షనిస్టా? అదేదో సైంటిస్ట్ అన్నంత గొప్పగా చెప్తావేంటి? నేను వద్దంటూనే ఉన్నాను. ఫ్యాక్షనిస్ట్ తో ఫిక్సింగ్ అంటే ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ డొనేషన్ తీసుకున్నట్టేనని. వింటేనా? మనం చేసుకునేది వారి కూతుర్ని గాని వాణ్ణి కాదుగా. వెధవల్లారా,
పెళ్లి చూపులకు వస్తే తిడుతున్నాడేంటి? మిమ్మల్ని కాదు, మా తెల్ల పంచల్ని. రేయ్, అయ్యా. వీళ్ళు మన విరోధులు కాదురా, మన హేమమాలిని చూసుకోవడానికి వచ్చినాడు. మీరు కావాలంటే తర్వాత మా వాడి పేరు ధర్మేంద్ర అని మార్చేస్తారండి. అలాగే మీరు నన్ను క్షమించాలి. అయ్యో, ఎందుకంటే మా వాళ్ళకి అందరిని అనుమానించడం అలవాటు. ఇట్స్ ఓకే. లోపలికి రండి. పదండి. రండి, అలా కూర్చోండి. అలాగే అలాగే. బిడ్డ బాగున్నాడు. నా పోలిక రాలేదండి. అందుకే బాగున్నాడు. హలో, 2 బాంబులు వేసి లేపేయండి. ఎవరిని? మిమ్మల్ని కాదు. ఏమైనా పీసెస్ అక్కడక్కడ మిగిలితే పార్సల్ చేసి శ్రీనివాసరెడ్డికి పంపించేయండి. ఏవో మా ఫ్యాక్షన్ కూడా వాళ్ళండి, మీరేం పట్టించుకోకండి. అన్నట్టే ఇది మా ఇంటిది. లాల్ సలాం కామ్రేడ్స్. మీరేం కంగారు పడకండి. ఈవిడ మాజీ నక్సలెట్ నల్లక్క. 25 ఏళ్ల క్రితం జైల్లో పరిచయం అయింది. మందు పాత్రలు పేల్చడంలో పెద్ద ఎక్స్పర్ట్. బాంబులు ఇసిరి పారిపోవడంలో నేను ఎక్స్పర్ట్. హార్ట్ కలిసింది, అందుకే పెళ్లి చేసుకున్నాం. కూర్చో. డాడీ, వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళ కూతురు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ దిక్కుమాల సంబంధం మనకొద్దు కానీ పోతాం పదా. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? నీకు నచ్చకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోవటానికి? మీ మామగారు అసలు యమకింకరుడు. తేడా వస్తే లేపేస్తాడు. అయినా నీకు వాడి ఫేస్ లో ఫ్యాక్షనిస్ట్ కనబడుతున్నాడా? నాకు ఏటీఎం మిషన్ కనబడుతుంది. అదేంటి? అవునరా, వీడు కోటీశ్వరుడు. వేరే అక్రమ సంతానం కూడా ఏమీ లేదట. ఎంక్వైరీ చేశా. పైగా ఫ్యాక్షనిస్టు ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఏదో ఒక మూమెంట్లో గుటుక్కుమంటాడు. అప్పుడు వాడు ఆస్తి మొత్తానికి కూడా వారసుడు నువ్వే. అది కదా డాడీ. ఏటంటాడు బిడ్డ? అబ్బే, ఎలక పందికొక్కలాగా చిచి చిలక గోనికల్లాగా మీరు ఇంత అందంగా ఉన్నారే, ఇక పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూసేద్దామని తెగ ఆరాట పడిపోతున్నాడు. చూపించేస్తాం. ఒసే పద్మక్క, ఆర్తే, అమ్మాయి లేపరండి. లేపుకురండి అంటుందేంటి? కొంపదీసి చంపేసి డెడ్ బాడీని తీసుకొస్తారా? చచ్చా, లేపుకు రండి అంటే అవిటిదా? నీకన్నీ డౌట్లే. గ్లామర్ కోసం నిద్రపోయి ఉంటుంది, లేపి తీసుకురండి అని చెబుతుంది అంతే. ఏరా, అమ్మాయి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నిజంగానా? నీ మీదొట్టు. ఓకే. ఏరా, ఆ అమ్మాయి నచ్చిందా నీకు? పిచ్చగా. ఆ మెడ ఎంత బాగుందో. మెడ బోసిగా ఉంది. ఒక్క డైమండ్ నెక్లెస్ పెట్టమంటే సరి, మినిమం 6-7 కేజీలు డైమండ్స్ పడతాయి. ఆ నడుం చూడు, ఎంత నాజుగ్గా ఉందో. అవునవును. ఒక్క వడ్డానం చేయించమంటే సరి, మినిమం 25-30 కేజీల బంగారం పడుతుంది. డాడీ, ఎలాగైనా అమ్మాయిని ఓకే చేసి. ఓకే. రే, సరిగా చూసుకో. నిజంగా అమ్మాయి నచ్చిందా నీకు? నచ్చడమా? అసలు ఆ అమ్మాయి పుట్టిందే నా కోసం. బావగారు, మీ అమ్మాయి మాకు బాగా నచ్చేసిందండి. అయితే ఆలస్యం దేనికి? వెంటనే బాంబులేసి. బాంబులు వేసుకోవడం ఏంటండి? అన్నా, పెళ్లికి బాంబులు అవుట్లు పేల్చాలి కదా. అదే ఏంటి సార్ పిలిచారు? ఏమైనా కావాలా? ఇక్కడ కొబ్బరి బొండం దొరుకుతుందా? దేనికి సార్? విషయం కలుపుకొని తాగి చేద్దామని. చచ్చిపోవడానికి అయితే మా హోటల్ చాలా బాగుంటుంది సార్. లాస్ట్ ఇయర్ జపాన్ వాడు ఫుల్ గా తాగి ఇక్కడ నుంచి దూకి చచ్చిపోయాడు. ఓ చైనా వాడు కొబ్బరి బొండంలో విషయం కలుపుకొని తాగి చచ్చిపోయాడు. సోది ఆపి త్వరగా తీసుకురా. యా, జంతువు అనుకుని జడుచుకున్నాను బ్రదర్. దా దా, తొందరలో తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒక అరడజన వయాగ్రా టాబ్లెట్లు తీసుకొస్తావా? ఏ తలనొప్పిగా ఉందా? అవి అంతకు కాదు, అవి వేసుకుంటే బాడీని బాగా హీట్ ఎక్కించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది. ఓహో, అందుకా ఈ ఏజ్ లోనే దాని సపోర్ట్ అవసరం వచ్చిందా మీకు? అవసరం వచ్చేలా చేసింది. యువతి సార్ అది. మా ఆవిడ కడప రెడ్డమ్మ. అమ్మ తినమ్మ, మళ్ళీ ఇది ఎవరినో నరికేస్తుంది. తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? రాములమ్మా, అమ్మా, ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో ఏంటి ఇది? ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, కడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా.
ఏమాయి బిడ్డ ఏమి ఏమంటా ఏడుస్తుండవు? మరేమో మమ్మీ మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను అది చూసి టీచర్ కొట్టిండు. ఆడి తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి గింతే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. ఆదిరెడ్డి, సత్యరెడ్డి, బుచ్చిరెడ్డి. ఏందక్క రేయ్ బళ్ళు తీయండిరా. సుమోలా సఫారీలా అక్క? ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కేమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్ వెళ్ళినాయక్క. మిగతా తీయండిరా నా కొడకల్లారా. ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమ్ములు వేసుకుని ఎక్కువ మాట్లాడావంటే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరా. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొనడానికండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, 1 సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరెలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను, అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా అమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరు వచ్చాను. మీ ఊళ్ళో బాత్రూములు లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో. ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కాన్వాయ్లా 30 సుమోలు చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు, నాటు బాంబులు పట్టుకుని ఈ కడపరెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసిడాక? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసేయడానికి. నేను అడ్డుపడి మనిషిని మనిషి చంపుకోవడం మానవత్వమా కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్ గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్. వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేశాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరా మగాడు? నేనేనే. ఓ, తర్వాత? ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్ గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నాకు నచ్చినావురా మగాడా, ఐ లవ్ యూ అంత. నువ్వే ఎంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను, సారీ అన్నా అంతే. నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దు పడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని ఆ దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయి పక్క చెదిరిపోయింది. నేను నగ్నంగా పడున్నాను. అంటే నా శీలం దోషేసుకుంది. ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలం శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా, ఎవరైనా నా బిడ్డ మీద చేయి చేసుకుంటే ఈ చేతికి పట్టిన గట్టే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాదే, బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడు కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా, రండి. ఏమండి, సరసానికి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు? లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసవత్రంగా ఉండదా? రక్తసిక్తంగా ఉంటుంది. వస్తున్నా. పూర్ ఫెలో. ఇక్కడున్నారా? ఇప్పుడు ఇదేంటండి, కోతి కోరికని కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానురా? రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది.
ఇలా రోజు రేపులు చేయించుకోవడం ఎందుకు? నాకేమన్నా సరదానా? మరి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. ఓసారి ఆ ప్రయత్నం జరిగింది. ట్రైన్ ఎక్కి కాశీ పారిపోతుంటే 100 సుమోలతో చేసి ట్రైన్ ఆఫ్ చేసి కసాబెసా నరికేసి. మిమ్మల్ని? నన్ను నరికేసిన బాగుండు. మరి ఎవరు నరికేసింది? నాకు లిఫ్ట్ ఇచ్చిన ట్రైన్ డ్రైవర్ని, సీట్ ఇచ్చిన టీసీని 2 చేతులు నరికేసింది. మరి మీ చేతులు నరికేలేదా? నేను మొగుండి కదా, అందుకనే కనికరించి వదిలేసింది. ఓ, మళ్ళీ నరకంలో తీసుకొచ్చింది. సో సాడ్. ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకున్నాను. కానీ జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. అది తీరేక చచ్చిపోదామని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఏంటది? ఒకే ఒక్కసారి నేను మగాళ్ళ ఉండాలని. నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బొగ్గ మీద ఒకటి, లిప్పు మీద ఒకటి 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ, ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్ లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి. నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, కోరిక తీరాలంతే. అప్పుడైతే మీరు బిజినెస్ పని మీద టూర్ వెళ్తున్నట్టు బ్యాంకాక్ వెళ్ళిపోండి. అనుమానం రాకుండా ఓ అందమైన కన్నెపిల్లతో నేను మీ వెనకే ఫాలో అయిపోతా అన్నాడు. ఏడీడు? రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి ఫోన్. హలో సార్, క్షేమంగా చేరిపోయారా? రూమ్ తీసుకున్నారా? అన్ని రెడీ. నువ్వెక్కడున్నావు? అమ్మా ఇంట్లోనే ఉన్నాను, బయలుదేరుతున్నాను. తొందరగా తీసుకురారా బాబు. ఇక్కడ నా పరిస్థితి బంగాళాఖాతంలో వాయుగుండంలో అల్ల కొల్లోలంగా ఉంది. త్వరగా తీసుకురా. అలాగే, త్వరగా తీసుకురమ్మని ఆయనే ఫోను. చూసావుగా ఆవిడ పరిస్థితి. తెలిసిన వాళ్ళు కదా మీకేదో మేలు చేయాలని నేను ఈ పని చేస్తున్నా. నువ్వు అలా డల్గా ఉంటే తను డల్ అయిపోయి వెనక పంపించేస్తాడు. అప్పుడు నువ్వే బాధపడతావు. 2 రోజులు కళ్ళు మూసుకున్నావంటే బోలెడంత డబ్బు, జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. పద ఫ్లైట్కి టైం అవుతుంది. బాస్, ఆ విమానం చూడండి బాస్, బిల్డింగ్ లోకి ఎలా దూరిపోయిందో. మనం వచ్చింది ఫ్లైట్ చుట్టానికి కాదు, క్లయింట్ చుట్టానికి. చంపాల్సిన మై ఫోటో చూపించు. ఎస్ బాస్. ఇదిగోండి. మనం చంపాల్సింది ఈఎంఐనే కాదు బాస్, ఫోటో లోపల ఉంది. రాస్కెల్, బేసికల్ గా నేను ఐశ్వర్య ఫ్యాన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈఎంఐ అనుకుని ఫిక్స్ అయితే ఎంత ఘోరం జరిగిపోయి. అమ్మాయి ఏంట్రా ఇంత తెల్లగా ఉంది? మీరు ఫోటో వెనక పక్క చూస్తున్నారు. ఫోటో చూడగానే అంత షాక్ అయ్యారండి బాస్. షాక్ కాదురా, షేక్ పులకరింత. బాస్ వచ్చేసింది. పదండి. కమ్ ఆన్. ఆహా, ఫోటోలో కంటే డైరెక్ట్ గానే ఫోటోజెనిక్ గా ఉందిరా. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదండి, దాని ఆఖరి చూపులకి. ఏంటోరా, తనని చంపాలంటే చేతులు రావటం లేదురా. కిల్లర్స్ సెంటిమెంట్లు ఉండకూడదండి, కాల్చండి. ఓకే కాల్చేమని చెప్పండి, చెవులు మూసుకుంటారు. చెవులు కాదు మూసుకోవాల్సింది నోరు. ఇది సైలెన్సర్ రా, సౌండ్ రాదు. షిట్, ఏమైందండి? బుష్ అడ్డు. బుషా? అమెరికా నుంచి ఆయన ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు? జార్జ్ బుష్ కాదురా, చెట్టు బుష్. అయితే కూతురు ఇలా పక్క జరగండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. అయితే ఉండండి, నేను వెళ్ళి ఆవిడనే కదా పక్క జరగమని చెప్పొస్తా. ఆగు, ఆవిడ్ని డిస్టర్బ్ చేయకుండా చెట్టు బుష్ కట్ చేసిరా. ఎస్ బాస్. నో, బుష్ కట్ చేసాను బాస్. ఏది విడా లోపలికి వెళ్ళిపోయిందండి. షిట్ 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 షిట్. ఇప్పుడు ఎలాగా? వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టినా బయటకు వస్తుంది. బాస్ నేను. మీరు వెళ్ళి కొడతారా కాలింగ్ బెల్? ఐడియా చెప్పాల్సింది నేను. ఓహో, ఈసారి ఫోన్ మోగుతుంది మన రూమ్ లోనే. తెలుసు బాస్, మీరు కదా ఎట్టాలెక్కలేదు చెప్పాలి కదా. ఎటకారాలాపి ఎత్తి చూడు. మాట్లాడమేరా? మాట్లాడమని చెప్పారా మీరు? నాకు ఎత్తి చూడమన్నారు.
హలో, ఇక్కడ ఎత్తింది కాశీ అండి, అక్కడ తిప్పింది ఎవరు? చైన్ స్మోకర్ గంగాధర్ని కాల్ చేశారా? కత్తిరించేశాను. పేక మొక్క ఎటకారమా? ఓపెనర్ తో పళ్ళు పీకేస్తా. నా పెళ్ళాన్ని చంపారా లేదా? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అవ్వడం ఏంట్రా ఎర్రి పప్ప? ఎప్పుడో మిస్ అయ్యాకే నాకు మిస్సెస్ అయ్యింది. ఫోన్ మే బాస్కి. అలాగే బాసు, కస్టమర్ శంకర్ దాదా ఆర్ఎంపీ. నువ్వు ఆర్ఎంపీవో ఆర్ఎంఎల్ఏవో నాకు అనవసరం. వారం అయింది అడ్వాన్స్ తీసుకుని. ఏం చేసావు? ఖర్చు పెట్టేశాను. డబ్బు కాదు, నా పెళ్ళాన్ని ఏం చేసావంటున్నాను. రామరామ, నేనేం చేయలేదండి. మైండ్ చెడిందా? నా పెళ్ళాన్ని చంపమన్నాను కదా, చంపావా లేదా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. నీ వల్ల అవుతుందా లేదా? లేదంటే చెప్పు. మా ఊళ్ళో పెట్టెలు కొట్టే పిల్లి పోలాయిగాడు ఉన్నాడు, అండు పిలిపించి షూట్ చేయించేస్తా. అందాక ఎందుకులేండి, ఆల్రెడీ బుల్లెట్స్ గన్లో లోడ్ అయి ఉన్నాయి. అట్ ఎనీ మూమెంట్ ఆవిడ గుండెల్లో దూసుకుపోతాయి. దెబ్బకి లేచిపోవాలి. ఎవరితో? జోక అస్సలు నవ్వు రాలేదు. లేచిపోవాలన్నది పైకి, తూట్లు తూట్లుగా పేలిపోవాలి. వీడెవడరా పేలిపోవాలి అంటున్నాడు? కొంపతీసి మన బాంబు విషయం గానీ తెలిసిపోయిందా? ఆడేదో తాగి వాగుతున్నాడు సార్. ఓ అది సరే, మన బాంబు ఏంట్రా ఇంకా పేలలేదు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. 10ంటికే సెట్ చేసావా? 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి. తాగటంలోనా? బాంబులు పెట్టడంలో. చిన్న ముళ్ళు 12 మీద, పెద్ద ముళ్ళు 10 మీద కరెక్ట్ గా పెట్టారు. ఓరి వెరీ నా ఫ్లవరు, నువ్వు పెట్టింది 10 నిమిషాలు తక్కువ 12కి, అంటే ఇంకా 1:50 పడుతుంది. ముళ్ళు ఎంత తేడాలో పెడితే అంత తేడా వస్తుంది. అందుకేనా ఒకసారి మినిస్టర్ గారింట్లో బాంబు పెడితే ఆ తర్వాత అద్దె దిగిన వాళ్ళు పోయారు. ఈ అబ్బా, పోనీ వెళ్ళి టైం మార్చినమంటారా? వద్దులే, 1:50 మన హోటల్ని కాదని చావుని వెతుక్కుంటూ ఆ హోటల్కి వెళ్లే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇంకో చావు పార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యింది. బాగుంది, నేను సమర్పించేసుకుంటాను. నువ్వు సమర్పించుకునేది నేను ఓకే అనాలిగా. అనండి. అనడానికి కథలో టెంపో లేదు బాబు. అయితే చిన్న చేంజ్. ఏంటిది? హీరో కోసం టెంపోలో పోలీసులు వచ్చారు. అది చూసి హీరో వెనక నుంచి ఇంకో టెంపో ఎక్కి పారిపోయాడు. హీరో చెల్లెల్ని పోలీసులు టెంపోలో తీసుకెళ్లారు. ఇంకో టెంపోలో హీరోయిన్ దిగింది. తనకంతా కొత్త. ఒరే గురుమూర్తి, ఊరి డబ్బా, వీడు ఎక్కడున్నాడేంటి? వీడు చూసాడంటే అనుమానం వస్తుంది. చూడమ్మా, నువ్వు గౌరీశంకర్ రూమ్ ఏదో తెలుసుకుని వెళ్ళు. నేను ఈ వదిలించుకుని వచ్చేస్తాను. జాగ్రత్త. ఏంట్రా గురుమూర్తి ఎలా వచ్చా? అదే మా గ్రైనేట్ బిజినెస్ పని మీద వచ్చాను. అలాగా? ఇదిగో ఈ పక్క హోటల్ మా ఫ్రెండ్దే, అందరూ దిగుతురా. వద్దులే, మా ఫ్రెండ్ ఈ హోటల్లో దిగాడు, నన్ను కూడా ఇక్కడే దిగమన్నాడు. ఈ హోటల్ వద్దురా, మా ఫ్రెండ్ హోటల్ దిగుతూ పదా. ఇక్కడ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ చేసి ఉందిరా. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, చస్తే ఈ హోటల్లో దిగద్దు. అందులో బాంబు ఏదో ఉన్నట్టు అలా భయపెడతావేట్రా? అవునరా, నిజంగా హోటల్లో బాంబు ఉంది, నేనే పెట్టా. బాంబా? అదేంటి సార్, నా ఫ్రెండ్ అలా కొట్టారు. మరి బాంబు విషయం వీడికి ఎందుకు చెప్పావురా? చెప్పకపోతే చచ్చిపోతాడు కదా. కొట్టకపోతే మనం చచ్చిపోతాం. చచ్చిపోయాడు పాపం. ఏమీ సావళ్లే, ఉంటాడు. మన బాంబు పేలే వరకు వీడు లేవకూడదు. అలాగే, ఎవరికి అనుమానం రాకుండా వీడిని అక్కడ కూర్చోపెడతాం. పట్టండి. ఈడేంటి మనల్ని చూస్తున్నాడు? మా ఆవిడ్ని లేపించేస్తున్న విషయం పొరపాటున ఏ పోలీసుడికైనా లీక్ అయిందా? ఓ నో డౌట్, ఈడు మనల్ని అనుమానిస్తున్నాడు. కొంచెం బిల్డప్ ఇచ్చి భయపెడతాం. హలో, హోమ్ మినిస్టర్ గారా, బాగున్నారా? నేనండి, చైన్ స్మోకర్ గంగాధరాన్ని. ఏంటి సంగతులు? నిన్న ఎయిర్పోర్ట్ లో నా విమానం టేకాఫ్ అవుతుంటే మీ విమానం ల్యాండ్ అవుతోంది. కిటికీలోంచి చెయ్యి ఊపాను, మీరు చూడలేదు. పర్లేదు. ఎండని బాగా తాగుతున్నానా? అబ్బే లేదండి, 3 వంతుల కింద ఒలికిపోతుంది. ఫ్లైట్ దిగిపోయాం, ట్యాక్సీ ఎక్కేసాం. 9 వాళ్ళ పుష్పాన్ని 10 నిమిషాల్లో మీ ముందు ఎడతా అన్నాడు. ఏడీడు దారిలో ఏ దుబాయ్ షేకనా తగిలి రేట్ ఎక్కువ పెడితే ఆడితో కానీ పంపించేశాడా? ఇస్తా. హలో, యారా మూర్తి, నిన్ను నమ్ముకుని ఎగేసుకుని నేను దూరం వచ్చాను. పిల్లేది ఇప్పుడే లోపలికి పంపించాను. ఎనీ మూమెంట్ వచ్చేస్తుంది. ఏ వచ్చేద్దో ఏటో, ఇక్కడ నాకు ఒత్తెలిగించిన బాంబు మీద కూర్చున్నట్టుంది. సార్, బాంబు బట్టి గుర్తొచ్చింది, మీరున్న హోటల్లో బాంబు. సార్, చిన్న మెదడు చితికిపోకుండా కాస్త మెల్ల కొట్టండి సార్, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. ఈసారి నుంచి నువ్వు కొడుతు గానీ పట్టు, వీడిని అక్కడ నుంచో పెడదాం. అలాగే.
ఈడేంటి మనం ఎటు వెళ్తే అటు వస్తున్నాడు? డౌట్ లేదు, డెఫినెట్గా ఇటు సిబిఐ వాడే. కొంచెం గట్టి బిల్డప్ పెద్దాం. హలో సీఎం గారా, నేను లేనండి. చికాగ్గా ఉంటే చికాగో వెళ్దామని బయలుదేరాను. ఫ్లైట్ జర్నీ బోర్ కొట్టి మధ్యలో బ్యాంకాక్లో దిగిపోయాను. ఆ బీచ్ చోటున డైమండ్స్తో గోలికాయలు ఆడుకుంటుంటే మొసలు వచ్చి 20 డైమండ్లు మింగేసి వెళ్ళిపోయాను. ఎంతండి, 25 కోట్లు ఉంటుంది. అదేంటి మీరు సారీ చెప్పడం ఎందుకు, మొసలు చెప్పాలి కానీ. కట్ అయిందా, కట్ చేసాడా? హలో హలో, కాలింగ్ బిల్ల, పిల్ల వచ్చేసినట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. హౌస్ కీపింగ్. హౌస్ కీపింగా? ఓ, ఈ హౌస్ లో కీపింగ్ వచ్చింది కదా, అందుకని హౌస్ కీపింగ్ ఉందన్నమాట. మే ఐ కమ్ ఇన్ సార్? వచ్చే వచ్చే వచ్చే. ఓ మై గాడ్, మీరు తెలుగు వాళ్ళ? పార్ట్నర్ అనుకున్నా. ఓ స్వీట్. పెద్ద కింద పప్పు మీద ఈ బండి ఏంటి? ఓ, పబ్లిక్ అనుమానం రాకుండా ఉండాలని ఈ టైపులో పంపించుంటాడు ఆ మూర్తిగాడు. అబ్బో, మత్తుగా గుమ్మెత్తిపోవాలని సెంటు కూడా జల్లేస్తుంది. శుభ్రంగా ఉండాలని బెడ్షీట్లు కూడా మారుతుంది. మంచి నీట్ సరికి అన్నమాట. నేను స్నానం చేయలేదు. రే ఫూల్, ప్రొసీడ్ అవ్వమని రెడీ చేసేసింది. అయ్యో ఏంటి సార్ ఇది? దీన్ని అగ్గింగ్ అంటారు, దీన్ని కిస్సింగ్ అంటారు. బస్ ఒకసారి రండి. బస్ బస్ ఆవిడ వచ్చేసింది, రండి రండి. కమ్ ఆన్. అదిగోండి. స్నానం చేస్తుండే బాత్రూమ్ కారణం చూసినట్టు అలాగే ఎంతసేపు చూస్తారండి? షూట్ చేస్తున్నారా, బీట్ చేస్తున్నారా? ఏంటోరా, అంత అందాన్ని చంపాలంటే మనసు రావటం లేదు. మనసు రాకపోయినా పర్లేదు, కానీ బుల్లెట్ వస్తే చాలు. ఓకే. ఏది విడ? బస్ ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది. కమాన్ చైల్డ్. ఏంట్రా మేడ నుంచి దూకుతావా? మెట్లు లేవా? మెట్లా ఇటున్నారా? ఓ పదండి పద. అబ్బా, సగం స్నానంలో నీళ్ళాగిపోవాలా? సరి కొడుకుతాన్నానో తెలియదు, భయాన్ని కొడుకుతాన్నానో తెలియదు. ఎట్లబ్బా, బయటికి పోవాలంటే భయము, బయలు పిలిచాలంటే భయము. బాయ్ ఎవడు కానరావడం లేదే, చూసాం. కమాన్ ఫాలో. అమ్మో, నేను అనుకునే విషయం అపోజిషన్ వాళ్ళకి తెలిసిపోయినట్టు ఉండాలి. చిరాకిలో పంపించినారు. ఉరుకు ఉరికి రా సిక్కాకు. ఇంటికి కూడా వచ్చినారేమిరా గప్పునా కొడుకులు. ఇంత డబ్బు ఉన్నదేమిరా హోటలు? ఓహో సూపర్, అదృష్టం. ఏం కలర్స్ అండి, ఒకేసారి బేవాక్ సీరియల్ ఎఫ్టీవీ కలిపి చూస్తుంటుందండి. షట్ అప్. మనం ఇక్కడికి వచ్చింది కలసం చుట్టానికి కదరా, కిల్లర్స్ అన్న తర్వాత కొంచెం నిద్రాశక్తి. బాస్ బాస్ నిగ్రహ శక్తి అసిస్టెంట్ గానా? బాస్ ఉండక్కలద్దా? బాస్ ఏ పని చేసినా ఓ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇద్దరిని సొంగ కాచుకుంటూ చూసిన పర్పస్ ఏంటో? రిలాక్సేషన్. ఓహో కమ్ ఆన్ ఫాలో. బాస్ ఆవిడ బోట్ ఎక్కేస్తుంది. ఏ మ్యాన్ క్యాచ్ మీ. థ్యాంక్ యూ. బాస్ మనం ఈ బోట్ ఎక్కేద్దాం. రండి. కరెక్టేనా? ఆ బోట్ ఎక్కి చేద్దాం. ఇదిగో బాబు, మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువ వస్తావా? ఐ వాంట్ బాత్. ఎస్ తప్పక మరి. ఏ చూస్తారా ఎక్కండి. బాస్ ఎవర్రా? ఇప్పుడు ఆ కన్ఫర్మేషన్ ఎందుకండి, మీరే. మరి ఎవరు ముందు ఎక్కాలరా? సరే మీరే ఎక్కండి, రండి. వచ్చాయి యూస్లెస్ ఫెలో. ఇలా జారి పెడతారనే ముందు నేను ఎక్కి మీకు చేయిద్దాం అనుకున్నాను. ఏడ్చావు. ఒకటి చెయ్యటం నాకు ఇష్టం ఉండదురా. ఐ డోంట్ లైక్ ఇట్. కమ్ ఆన్. ఏ మిస్టర్, చేంజ్ దట్ వైట్ బోర్డ్. Hey, what are you doing? సార్ హంటింగ్, చేపల్స్ పీతల్స్. Oh, fishing. Good, good. చూసారా బాస్, నీ గెటప్ చూసి చేపలు పీతలు పట్టుకున్నాడు అంటే ఈడు కూడా నమ్మేశాడు. సరే సరే మీరు కానీ.
రేయ్ వాడిని కొంచెం పైకి కిందకి ఊపకుండా డ్రైవ్ చేయమని రా. సముద్రం అండి ఇది, కెరటాలకు పైకి ఎందుకు ఊగుద్ది మరి? కాదు మీరు అడ్జస్ట్ చేసుకుని కాల్చుకోవాలి ఎలాగోలాగా. నేను అనాల్సిన డైలాగ్ నువ్వు అన్నావేంట్రా? ఇరిటేషన్ ఎవరికైనా ఒకటే కదా నేను వినిపెట్టానండి. మళ్ళీ ఏమైంది? బుక్ అడ్డు వచ్చిందిరా. బుక్క పోనీ మూలకు వచ్చి ట్రై చేయండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను రా. పోనీ నన్ను వెళ్ళి బుక్ అడ్డం తీసుకురామంటారండి. అక్కడికి ఎలా వెళ్తావురా? నాకు ఈత వచ్చండి. అంటే 60 మైల్స్ స్పీడ్ లో వెళ్తున్న బోట్ నుంచి దూకి ఈదుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం తీసుకొచ్చేస్తావా? బోట్ వెళ్తున్నా కదా. అవును. సారీ అండి మర్చిపోయాను. అయినా బుక్ అడ్డం మొహానికి కదండి, మీరు కాల్చవలసిన చెస్ట్ లో కదా. నేనే పని చేసినా ఫేస్ టు ఫేస్ చేస్తాను రా. ఓహో బస్ బుక్ అడ్డం తీసింది. కాల్చదు కాల్చదు. నువ్వు చూడరా, నువ్వు చూడు. ఓహో ఎవరు? వావ్ యు ఆర్ ఎ గ్రేట్ ఫిషింగ్ హంటర్. ఏరా, నేను దానికి కూడా చేపలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నానా? నేను చెప్పాను కదండి, మీ పేరు చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ గుర్తు చేపను బలి కొట్టారండి. Shut up. నేను కొట్టింది చేపని కాదురా, పాపని. పొరపాటున చేపకి తగిలింది. ఈసారి గుర్తు చేపను కొట్టండి, పాపకి తగులుద్ది. డైరెక్షన్, దర్శకత్వ పర్యవేక్షణ. గురి చూసి పీతను కొట్టానంటే నువ్వు దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. యాంగిల్ సరిగ్గా లేదు, ఆ సైడ్కి వెళ్ళమనరా. కొంచెం గో లెఫ్ట్ రా, లెఫ్ట్ 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 సైడ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయిందిరా నా చేతిలో. ఇప్పుడు అయిపోయింది. సర్లే అయిపోయింది. జాగ్రత్త, డ్రైవర్ కలిసి. చూసారా సార్ కథ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో? ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కథ కాదు, బోటు. నా టోపీ పోయింది. పోతే నువ్వు చెప్పు. ఓకే నౌ 6 కిలోమీటర్ల పైన, అంత పైన హీరో చెల్లెలు హెలికాప్టర్ లో వెళ్తుంది. హెలికాప్టర్ లో కింద విలన్ కార్ లో వెళ్తున్నాడు. కింద కారులోనా? హీరో చెల్లెల్ని విలన్ చూశాడు. అంతే, గన్ను తీసి పెట్టిన కాల్చాడు, కాల్చేశాడు. హీరో చెల్లెలు ధువేలని కింద పడింది. ఏంట్రా, 6 కిలోమీటర్ల హైట్ లో వెళ్తున్న హెలికాప్టర్ లో ఉన్న అమ్మాయిని కార్ లో వెళ్తున్న విలను పిట్టని కలిసి టపటపా కాల్చాడా? అవును సార్. ఏది ఈ గన్ తీసుకుని 6 మీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని కాల్చురా చూద్దాం. నేనా? నాకు షూట్ చేయడం రాదు సార్. షూట్ చేయడం రాకుండా కట్ చెప్పేస్తున్నావా? షూట్ చేయడం అంత తేలిక కాదురా. మధ్యలో బుష్లెట్ వస్తాయి, బుక్ సెట్ వస్తాయి, చేపలు చచ్చిపోతాయి. నువ్వు నోర్మోయ్. సార్ నేనేదో తెలుగు సినిమా కథ చెప్తున్నాను. ఎంత తెలుగు సినిమా కథ అయితే మాత్రం మరి ఎంత దారుణంగా చెప్పేస్తావా? రేయ్, చేతిలో పెన్ ఉంది కదా అని గన్ను గురించి మరి అంత ఇన్సల్టింగ్ గా రాకు, చంపేస్తాను. ఈడవండి బాబు, కామన్ ఆడియన్ బాబు. కాల్చడం ఎంత కష్టమో తెలుసుకుని మరీ కథ చెప్పు బాబు. అది పోనీ మీరు చెప్పండి, నేను సమర్పించేసుకుంటాను. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరికి పడితే వాడికి సమర్పించుకోకూడదు. మనది సొంత బ్యానరు, మనకు మనమే ఓన్ గా సమర్పించుకోవాలి. పక్కకెళ్ళి చెప్పుకోండి కథ. ఓకే కట్ చేస్తే. రే, మన పాపేందిరా? రే, ఈసారి మిస్ అవ్వకూడదురా. మామూలే కదా. కమాన్. హాయ్. రే, నన్ను చూసి నవ్వుతుందేంట్రా? మిమ్మల్ని చూస్తే అడగనే వద్దండి. నేను మరీ అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు జోకర్ అండి బాబు, పెద్ద కిల్లర్ కదా. యా. థ్యాంక్ యూ. హాయ్ టాయ్. యా. షిట్, మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. తెల్ల జరగచ్చు కదా. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. మూవ్. ఓకే అలాగే. Yeah, you're Rowdy here. Yeah, totally. I know. Well, it so happens that. Hey! You idiot! Idiot! How dare you, rascal! Jimmy! Masarika! Bloody fool! Stop. What happened? ఏం జరిగింది? This stupid pulled my picnic. నేను కూడా మీ తెలుగుండి మేడం, కాపాడండి మేడం. అయితే అస్సలు చెంచకూడదు.
ఫారినర్ డ్రాయర్ లాగి నువ్వు తీసింది వాళ్ళ పరువు కాదురా, మన తెలుగు వాళ్ళ పరువు. నీలాంటి వాళ్ళు సిగ్గులేదురా? పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి ఆ అమ్మాయి డ్రైవర్ లాగుతావరా? ఆ అమ్మాయిని చూడరా ఒంటి నిండా కట్టుకోవటానికి బట్ట లేక చిన్న గుడ్డ పల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడుతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా డ్రైవరు. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా లాగేస్తావురా? ఆడదానికి 6 అడుగుల చీర కన్నా 6 అంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావురా? ఆగండి సార్, సస్తాడు వెదవా, వదిలేయండి సార్. చూసావరా, నువ్వింత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పెట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. పోతలకి పో. సార్, యు ఆర్ వెరీ గ్రేట్ సార్. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు. దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. రే బాసు, ఏమీ తెలియనట్టు నన్ను నిరికించేస్తావురా? అయిపోయావురా రే. ఆడు తల్లి అట్నా, నేను వెంటనే బయలుదేరొస్తుండా. రే సత్తిరెడ్డి, అచ్చిరెడ్డి, ఒరేయ్ పుచ్చిరెడ్డి. ఏమైనాదక్క? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే ఆ నా బిడ్డ బ్యాంకాంగ్ పోయినాడంట. కత్తితో తిత్తి తీసి ఆడనే బీచ్ లో పూడ్చి పెడతా. ఓ 20 తెల్ల సుమోలు, ఓ 20 నల్ల సఫారీలు తేండి. బ్యాంకాక్ అక్క? అవునరా. అక్కడికి మన సుమోలు సఫారీలు వెళ్ళవక్క. ఏమి డీజిల్ లేదా? రోడ్లే లేవు. మరి ఆడట వెళ్ళాడు. విమానాలు వెళ్ళుంటాడక్క, మనం కూడా అట్నే పోదాం. అయితే ఓ 50 విమానాలు వేసుకెళ్దాం. కడప కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ పెట్టిన 50 విమానాలు రావక్క. ఏ బిల్డప్ లేకుండా పోతే మనం ఫ్యాక్టరీస్ లో ఎట్టా అవుతావురా? కావాలంటే మనందరం విమానంలో అడిగి పోయి సుమోలు బ్యాంకాక్ రోడ్ని అద్దెకి తీసుకుందాం అక్క. అట్టా అయితే పారి. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకాక్ దాకా రండి, లేని వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రండి. అక్క నేను విమానం ఎక్కుతాం, అది చూసి మీరంతా కింద నుంచి టాటా చెప్తారు గానీ. నాకు కూడా పాస్పోర్ట్ ఉన్నదన్నా. అయితే నువ్వు కూడా రా. మమ్మీ ఊరెళ్తున్నావా? అవునరా బిడ్డ. ఆడుకోవడానికి ఏమన్నా తేవా? తెస్తాను రా కొడక. ఆడి తలకాయ ఎత్తుకొస్తాను, పంతాడుకుందువు గాని.